నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ రోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక టాపిక్ తో వచ్చానండి. మీ దగ్గర నుంచి నాకు ఆన్సర్ కావాలి. సరే, ఏంటంటే మీకు ఆన్లైన్ షాపింగ్ ఇష్టమా, ఆఫ్లైన్ ఇష్టమా? ఏది ఇష్టపడతారు ఎక్కువగా? నిర్ద్వంద్వంగా ఆఫ్లైనే ఇష్టం. అదేంటో రోడ్ల మీద పడి తిరగటమే ఇష్టం జయ నాకు. ఏంటి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ అయినా సరే అయినా కూడా షాపింగ్ చేసే అవకాశం ఏదొచ్చినా వదిలిపెట్టను జయ. నేను నాతో వచ్చిన వాళ్ళు నన్ను తెగ తిట్టిపోస్తారు, చిచ్చి నీతో రాకూడదు. అవునా? మా అక్కయ్యల వాళ్ళు అయితే చిచ్చి నేను రాదు, నీతో వస్తే చాలు, దాంతో ఎవడెళ్తాడు, ఇలాంటి డైలాగులు వస్తూ ఉంటాయి. అయినా కూడా నాకు ఏముంది, గుట్టితో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు, రెండో వాళ్ళు ఎత్తారు, ఎక్కడంటే ఆ కుట్టి నేను షాపింగ్ వచ్చాను చెప్తారు వీళ్ళు. ఏముంది, అది ఫోటోలు తీసుకుంటుంది, నేను చూస్తున్నా. ఇదే పని. ఏదైనా సరే షాపింగ్ మీకు ఆఫ్లైనే. ఆఫ్లైనే ఇష్టం చేయ. నీకు ఇప్పుడు కూరలు కూడా ఏవో యాపిల్ ద్వారా వాటి ద్వారా వీటి ద్వారా కొనుక్కుంటామా, నాకు ఎంత విరక్తిగా ఉంటుందో జయ. ఏమిటో ఒక 5 ఆ 7 రకాలు అవేనా, బజార్ వెళ్తే ఎన్ని కనపడతాయి. ఎరగడ్డ వెళ్ళిపోతే ఎరగడ్డ వెళ్ళిపోతే మార్కెట్లోకి వెళ్తే కన్నుల పండగగా ఉంటుంది కదా జయ. ఓకే, పిచ్చి సంతోషంగా ఉంటుంది. నేను ఎర్రగడ్డ మార్కెట్ ని మిస్ అయినంతగా దేన్ని మిస్ మిస్ కాదు, నేను మార్కెట్ మిస్ అయిపోతున్నాను అనుకుంటా. ఎప్పుడైనా ఒకరోజు మధ్యాహ్నం వేళ అటువైపు నుంచి తిరిగి వస్తూ రాజు లోపలికి వెళ్దామా అంటే వాడు సుముఖంగా ఉండి ఇప్పుడు ఎందుకండి ఈ టైంలో ఏముండవు అని డిస్కరేజ్ చేస్తే చేసేదేం లేదు. సరే, నేను లోపలికి వెళ్తే ఆహా ఎంత ఆనందిస్తానో. ఆ రోజుకి మొత్తానికి కావాల్సిన ఫుల్ డోపమైన్ వచ్చేస్తుంది నాకు, ఆనందం చాలా హాయిగా ఉంటుంది. నేను ఒంటరిగా బజార్ వెళ్ళటాలు మానేశాను జయ. ఇదివరకు ఒకదాన్ని బజార్ వెళ్ళిపోతూ తిరిగేస్తుండేదాన్ని. క్రమంగా పోయింది. నాతో ఎవరైనా రావాలి, మా అక్క ఏది వస్తే బజార్ వెళ్ళాలి అని అది లాక్కెళ్తాం. ఎవరైనా వాళ్ళు బజార్ వెళ్తుంటే నన్ను కూడా వెళ్ళటం, బంగారపు షాప్కి వెళ్తాం. నా ఫేవరెట్ ప్లేసులు బంగారపు షాప్, గోల్డ్ షాపులు, అది అందరికీ బంగారపు షాపులు. నేనేం కొనుక్కోక్కర్లా, ఎవరితోటైనా వెళ్తాం. నేను కొనుక్కోవటానికి కాకపోయినా తోడుకి వెళ్తారా? రైట్, ఓకే, నన్ను చూసి నేర్చుకోండి మీరంతా. సూపర్ సూపర్. బట్టలు దానికి కొంటానికా సెలక్షన్కా? రెండోదే సెలక్షన్ కే. మై గాడ్, కొంటాం, ఎప్పుడో కొంటా జయ. నేను ఎక్కువ కొన్నాం, చాలా తక్కువ. తర్వాత కూరల మార్కెట్. ఈ 3 మోస్ట్ ఫేవరెట్ షాపింగ్ ప్లేస్లు నాకు. నేను చాలా తెలుసుకోవాలి రమ్మగారు మీ గురించి. నాకు తెలియదు చాలా విషయాలు. అయితే నాకు షాపింగ్ ఇష్టమని నా సర్కిల్స్ లో అందరికీ తెలుసు. ఇష్టమని తెలుసు, ప్రతిదానికి వెళ్ళిపోతాం. నిన్న కూడా అంటున్నాను కదా, ఎందుకు వెళ్తున్నారు మీరు ఒక్కళ్ళే అనేసి. అన్నితో తిట్లు కూడా తిన్నా నేను. ఒకదాన్ని అయినా నాకు ఇవి ఇష్టం. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేస్తాను, ఆ బ్రౌజ్ చేస్తామా, సెలెక్షన్ చాలా కష్టం చేయాలి నాకు. యాక్చువల్గా నువ్వు చాలా సార్లు బజార్లో చూసావు. సావిత్రి వాళ్ళు కూడా పదే చెప్పారు. ప్రతి వీడియోలోనూ ఆవిడ ఒక డైలాగ్ ఉంటుంది, నేను మొదటి 3 చీరల్లోనే ఒకటి సెలెక్ట్ చేసేస్తా, తర్వాత నువ్వు 100 చూపించినా ఆ మొదటిదే ఇష్టం నాకు, నేను వెళ్ళను. ఎక్కువ చూడరా రమ్మగారు? చూడక్కర్లా, నేను నా స్టైల్ కాదు అది. ఎన్ని చూసినా నా దృష్టి దేని మీద పడుతుందో అదే తీసుకుంటా. అందుకని చూడను నేను. మరి ఇంక ఏం ఎంజాయ్ చేస్తారు? ఎక్కువ చూస్తే కదా కలర్స్ అన్ని కనిపించి, బోర్డర్స్ కనిపి, శారీస్ అనుకోండి డిఫరెంట్ టైప్స్, అంటే అది నేను కొనుక్కోవడానికే చెప్పా. ఇది కొనుక్కోవటానికి మాత్రమేనా? ఓకే, చూడడానికి 100 చూస్తాం, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇది వీళ్ళ కోసం అని. నాకు ఇంకా నా స్టైల్ ఏంటి తెలుసా? నేను నా గురించి ఒక ప్రత్యేక విషయం నేను చెప్పుకోవాలి ఇప్పుడు. సెబాస్టియన్, ప్లీజ్. మా ఇంట్లో ఎంతమంది ఉన్నాం మేము? 8 సిస్టర్స్ కదా, ప్లస్ అక్కయ్య కూతుళ్ళు కూడా మాతో బాగా క్లోజ్గా, నాకు దగ్గర వయసు పిల్లలు కూడా ఒక 4-5 ఉన్నారా. ఈ మొత్తం వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక్కొక్క సెపరేట్ చీర తీయగలను జయ నేను. ఓ మై గాడ్, ఈ చీర ఫలానా వాళ్ళకి అని ఖచ్చితంగా తీయగలను. వాళ్ళకి 100% నచ్చుతుంది, నప్పుతుంది, అదే వాళ్ళ చాయిస్ గా కూడా ఉంటుంది. ఈ విషయంలో వెరీ గుడ్ రావు గారు. ఇదే కాదు, నాకు 3 తోడుకోడళ్ళు ఉన్నారు. నా 3 తోడుకోడళ్ళు కూడా కరెక్ట్ చాయిస్ తీయగలను నేను. సూపర్, తీయగలను. దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఆఫ్లైన్ షాపింగ్ మీద ఎంత గ్రిప్ ఉందో. ఏ చీర ఎవరికి అంటే 100% అది వాళ్ళదే చీర. మా అమ్మ రకం, మా పెద్దక్కయ్య రకం, చిన్నక్కయ్య రకం, విజయక్కయ్య రకం, జయక రకం, వసంత రకం, అట్లా మొత్తం ఎవరి రకం వాళ్ళకి తీయగలను. ఇది షాప్ మీద గ్రిప్ కాదు రమ్మగారు, ఆ మనుషులతో ఉన్న అది రిలేషన్. అది దాని వల్ల కదా తెలుస్తుంది ఎవరికి ఏం నచ్చుతుందని. ఎలా తెలుస్తుంది? షాప్కి వెళ్తే తెలుస్తుందా? ఆ పర్సన్ వల్ల, ఆ పర్సన్ తో మీకున్న రిలేషన్ వల్ల. సో ఇది కూడా నేర్చుకోవాలి కదా మీరు. 100% నేర్చుకోవాలి. వీటితో పాటు నాకు 2 ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా, పని వాళ్ళని నేను నోట్తో ఉన్నా కానీ నేను ఆ పేర్లు ఎవరికి చెప్పను.
సత్యవతి లావి వీళ్ళిద్దరికి కూడా సెపరేట్ చాయిస్లు తీయగలను నేను. వావ్. ఇవి నేను చూస్తా బాగా. ఇది జనరల్గా జయ ఒక అబ్జర్వేషన్ ఉంది. ఇప్పుడు మనం ఆన్లైన్ చూస్తామా, ఏదో కొంటానా గూగుల్ పేలో కొంటా, అలాగని నేను ఆన్లైన్ కొంటలేదని అనుకోకు, నువ్వు కొంటుంటా. ఫ్లిప్కార్ట్లో కొంటాను, అమెజాన్లో కొంటాను, స్విగ్గీలో ఆర్డర్ చేస్తా, తర్వాత ఇన్స్టామార్ట్లో ఏదైనా కొంటాను. ఇప్పుడు ఇంకోటి జెప్టో 10 నిమిషాల్లో కొబ్బరికాయ కావాలి, గుమ్మడికాయ ముక్క కావాలి, జెప్టోలో పెట్టేస్తా. ఆ పెట్టింగ్ అనేవాడు టింగ్ మన ఒక రివార్డ్ కూడా ఇస్తుంటాడు. ఒక్కసారి కూడా ఆ రివార్డ్స్ తీసుకుని ఏం చేయాలో తెలుస్తావుది నాకు. నేను ఈ కూరలు వంకాయలు టింకాయలు ఇందులో కొంటా కానీ బట్టలు అవి సెలెక్ట్ చేయలేను. కలర్లు సరిగ్గా రావని భయమా, లేకపోతే రావు. ఏంటి డౌట్? 2 సార్లు 3 సార్లు నేను ఫెయిల్ అయ్యాను. నేను లోపల సాటిస్ఫై అవ్వటల, అది సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు. అందుకని నేను బట్టలు గిట్లు డ్రెస్సులు గిస్సులు ఆన్లైన్ కొన్ను. నాకు అవన్నీ విసుగు. నాకు బజార్ వెళ్ళి కొనుక్కుంటే చాలా సంతోషంగా సాటిస్ఫైయింగ్గా బాగుంటుంది. చాలా మూడు స్ట్రెస్ ఫీలింగ్స్ అవి పోతాయి, మూడ్ ఆఫ్ పోతుంది. ఒక 3-4 రోజుల పాటు ఆ ఉత్సాహం ఉంటుంది. ఓ చీర కొనుక్కొస్తే దానికి ఒక ఫాల్ కొనాలి, అది కుట్టాలి, తడపాలి, కుట్టించాలి, గందరగోళాలు ఉంటాయి, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. దాంతో మనం సంతోషంగా ఉండటానికి ఎక్కువ అవకాశం లభిస్తుందని నేను మనస వాచ కర్మణ ఇంకా 5-6 రకాలుగా నమ్ముతున్నాను. అయితే దీనికి బూస్టప్ చేసే ఒక విషయం, ఇప్పుడు నువ్వు నీ సంగతి చెప్పు, అప్పుడు నా బూస్టప్ ఏంటో చెప్తా. మీకు తెలుసు నేను ఎలా కొంటానో మీకు పూర్తిగా తెలుసు. ఎన్ని ఆన్లైన్లో వస్తా ఉంటాయి, ఇప్పుడు ఆన్లైన్లో వస్తూనే ఉంటాయి. అంటే ఇక్కడ నాది ఒకటి ఉంది రమ్మగారు, మీకులాగా శారీస్ నేను చాలా తక్కువ. చీరలు వేరు, డ్రెస్సులు వేరు. దేవన్ నుంచి డ్రెస్సులు అలవాటు అవటం, కొన్ని సైట్స్ ఓకే ఇవి ట్రస్ట్ అనేది మాకు పూర్తిగా అవగాహన ఉంటుంది అనమాట. నా సైజు నాకు ఇది కరెక్ట్గా వస్తుంది. సో 100% ఆన్లైన్ షాపింగ్. జ్యువెలరీ దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి అంటే గోల్డ్ కాదు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ దగ్గర నుంచి మేకప్ ఐటమ్స్ దగ్గర నుంచి ఇది అది అని లేదు. ఇక కూరగాయలు ఆ గోల నాకు లేదు కాబట్టి నేను అంత దాకా పోవట్లేదు. మిగతావన్నీ మొత్తం నా పర్సనల్ షాపింగ్ మొత్తం ఆన్లైనే చేసేస్తాను. నేను ఇంకోటి చెప్తా, మీరు ఆన్లైన్ కొనుక్కోండి, ఆన్లైనే కొనుక్కోండి. ఓకే, కానీ బజార్లో తిరిగే అవకాశం 4 చూసే అవకాశం వస్తే మీరు తీసుకోండి దాన్ని. దానివల్ల మీ డిప్రెషన్ పోతుంది, నేను బెట్ చేస్తా దాని మీద. డిప్రెషన్స్ తగ్గుతాయి, స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ అవుతాయి. నిజంగా జీవితానికి కొత్త ఆనందం లభిస్తుంది. బజార్ తిరగటం, ఎగ్జిబిషన్స్కి వెళ్ళటం. ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ పెడతారా, ఓ రోజువారీ చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్కి వెళ్ళకు నువ్వు. దాదాపు ఇప్పుడు ఇంకా బోల్డ్ కొట్లు వచ్చినాయి కదా, సత్యభామ ఆ భామ ఈ భామ బోల్డ్ వచ్చినాయి కదా, మిస్ అమ్మలు ఓ షాపులు వచ్చినాయి. మనం సఖీకి వెళ్ళాము, సావిత్రికి వెళ్తూనే ఉంటాము. సావిత్రి మనం రెగ్యులర్ క్లయింట్స్. నేనైతే నెల వెళ్తా, చీరల సెలక్షన్కి వెళ్తా కదా నేను. వీటికంటే వీటితో ఇవి కాకుండా మీరు వీటన్నిటికీ వెళ్ళలేరు. మీకు ఆల్రెడీ బట్టలు కొనేసుకుంటూ ఉంటారు, ఏదో చెప్పులు కొనేసుకుంటారు. ఎగ్జిబిషన్స్ వస్తాయి కదా, 1-2-3 సార్లు నేను బుక్ ఫెయిర్ కూడా 2-3 ట్రిప్పులు ఇదివరకు ఎగ్జిబిషన్ పెడతారు కదా హైదరాబాద్ లో. ఇప్పుడు నుమాయిష్కి నేను ప్రతి సంవత్సరం 2 లేదా 3 సార్లు వెళ్ళేదాన్ని జయ. నేను ఏమంటారు దాన్ని, విండో షాపింగ్ ఎక్సలెంట్ గా చేస్తా. ఏమీ కొనకుండా బజార్ తిరిగి రాగలను నేను. ఇప్పుడు మానేసా, బిజీ అయ్యాక జనాలు ఎక్కువ గుర్తుపట్టి ఫోటోలు గందరగోళాలు వ్యవహారాలతోటి మానేశాను. కోవిడ్ తర్వాత మాల్స్కి వెళ్ళటం కూడా తగ్గించేసాం. అంతకుముందు అన్ని హైదరాబాద్లో ఉన్న అన్ని మాల్స్ ఉద్ధరించేవాళ్ళం మేము. ఆదివారం అయిందంటే మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోవటమే. హాయిగా అన్ని కావాల్సింది ఏదో కొనుక్కుంటాను, ఏమి అక్కర్లేకపోతే కొనే పని లేదు, చూసి వచ్చేయటమే చేసేదాన్ని. అట్లా దానివల్ల చాలా బాగుంటుంది జీవితం. ఎంత సరదా సంతోషం వస్తాయో జయ, చాలా స్ట్రెస్ తగ్గిపోతుంది. ప్రతి వాళ్ళకి ఇది నా సలహా. దీన్ని బూస్టప్ చేసే ఆ వీడియో చూశాను నేను ఇటీవల, నాకు ఒకరు పంపించారు. ఒక డాక్టర్ గారు చెప్తున్నారు, ఈ ఆన్లైన్ కొనటం వల్ల మీ డోపమైన్ లెవెల్స్ బాగుండవు. ఫిజికల్ ఇంటరాక్షన్ ఎవరితోటైనా డైరెక్ట్గా మనుషులతో కలిసి వాళ్ళతో మాట్లాడి మనం బేరమాడి కొనుక్కుంటే ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందంటే భలే సరదాగా ఉంటుంది. అప్పుడప్పుడు కోటి వెళ్ళిపోండి, సుల్తాన్ బజార్ వెళ్ళిపోండి, బోర్గా ఉంటే వెళ్ళండి. బోర్గా ఉండి ఎంతసేపు ఆన్లైన్ చూస్తే ఎంతసేపు నువ్వు నీ ఫోను తప్పిస్తే నీ జీవితంలో ఏమైనా మార్పు ఉందా? దిగుమాల ఫోను. అదే నువ్వు షాప్కి వెళ్తే 36 మొహాలు కనపడతాయి, ఒక్కొక్కటి నచ్చుతుంది నీకు, ఒకళ్ళ మొహం నచ్చుతుంది, ఒకళ్ళు బాగా మాట్లాడతారు, కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు, కొత్త సమాజం డెవలప్ అవుతుంది. మనం షాప్లోకి వెళ్ళగానే మేడం బాగున్నారా, చాలా రోజులైంది అనగానే ఎలా వస్తుంది, ఉత్తుంగ తరంగంలాగా బ్లడ్ పంప్ చేస్తుంది, డోపమైన్ సంతోషం.
వీళ్ళు మనని గుర్తుపట్టారంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవించండి. దిక్మాలిన ఆన్లైన్ షాపింగ్నే వెంబడబడకండి. అవసరాలకు చేస్తారనుకోండి, అవసరాలకు చేస్తారు. మధ్యలో ఏందో బ్లాక్ ఫ్రైడే, బ్రౌన్ వెన్స్డే, మిడ్ నైట్ సేల్ మిడ్ నైట్ సేల్స్ ఇవన్నీ ఉంటాయి. చాలా ఉంటాయి చాలా ఉంటాయి. ఇప్పుడు రిపబ్లిక్ డే సేల్ ఏదో నడుస్తుంది. అవును. అందులో కొనుక్కోండి మీకు కావాల్సినవి. కానీ బజార్ వెళ్ళే అవకాశం లభిస్తే మాత్రం చక్కగా రైతు బజార్ వెళ్ళండి. ఎన్ని రంగులు కనపడతాయి కూరలు, చక్కటి నవనవలాడే వంకాయలు, తలతళ్ళాడిపోయే క్యారెట్లు, సొరకాయలు, వాటిని చూస్తే ఎంత సంతోషం వస్తుంది. వస్తువుని లైవ్లో చూస్తే వచ్చే సంతోషాన్ని అనుభవించండి. దానివల్ల మీ బ్రెయిన్లో రకరకాల హార్మోన్స్, ఎండార్ఫిన్స్ అవన్నీ రిలీజ్ అవుతాయి. వాటి ఆనందాన్ని ప్రత్యక్షంగా అనుభవించి తీరాలి. నెలలో 2 రోజులు షాపింగ్ డేస్ పెట్టుకోవాలి. దానికి ఎవరినైనా కొత్త ఫ్రెండ్స్ని తీసుకోండి, పక్కింటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, మర్చిపోయి వదిలేసిన కజిన్స్ని గోకండి, పద వెళ్దామని పిలవండి, ఎవరో ఒకళ్ళని వెళ్ళండి. నన్ను కూడా పిలవండి అప్పుడు. రెడీనా మీరు? నేను రెడీ. సూపర్. నేను వెళ్తూనే ఉంటాను జయ. మీరు బాగానే వెళ్తారు. అవకాశం వదిలిపెట్టుకోను. షూట్ లేదు అంటే రేపటికి మీకు ప్లాన్ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు పిలిచారు, అక్కడికి ఎక్కడికో వెళ్ళి చిన్న పని. మా అక్కయ్య ఒక చిన్న పని ఉంది, జిఆర్టీకి వెళ్దాం ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అదేదో చూద్దాం ఇదేదో చూద్దామని ఒక 3-4 పెట్టుకుని జిఆర్టీలో 6 నిమిషమే పని, లోపలికి వెళ్ళడం డబ్బులు కట్టడం బయటకు వచ్చేట. అక్కడ ఏం చూస్తాం, ఇంకా కొనే ఉద్దేశం ఏం లేదు. అప్పుడు పక్కన ఒక షాప్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ ఎక్కడికో వెళ్ళాలి. ఎక్కడో బట్టలు డ్రై వాష్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా 2 చీరలు కొనుక్కొచ్చాం ఈ మధ్య. రమ్మగారు బాగుంది. గొప్ప సరదా వస్తుంది కదా జయ. దాని ముందు ఇంక ఏది లెక్కే లేదు అసలు. అబ్బాయిలు మగపిల్లల బట్టల కోసం వెళ్తే మానేసాం, మా వాళ్ళు వాళ్ళ బట్టలు వాళ్ళే కొనుక్కుంటారు. అదే కదా. అప్పుడు కూడా నేను చాలా సంతోషంగా ఉంటుంది నాకు. చొక్కాలు వేసుకుని చూపిస్తూ ఉంటారు, నేను నావే కాకుండా పక్క వాళ్ళు కూడా చూస్తూ ఉంటాను. వేరే వాళ్ళంతా బయటకు వచ్చి చూస్తుంటారు కదా, వీళ్ళు చొక్కా బాగుంది, వాళ్ళు చొక్కా బదురే వాడిది బాగుంది అని చెప్పడానికి వీలుగా ఉంటుంది. అసలు ఈ రెడీమేడ్ బట్టల షాపింగ్ అయితే భలే సరదా. ఇంకా నాకు మాల్స్ వరకు అయితే వెళ్తాం, కానీ రెగ్యులర్ గా ఎక్కడ అసలు వెళ్ళట్లేదు రమ్మగారు, నిజం చెప్పాలంటే. అదే అందుకనే మీ ఆరోగ్యం బాగుండాలంటే, మీకు డిప్రెషన్స్ రాకుండా ఉండాలంటే, మీ స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ అవ్వాలంటే నా మాట వినండి. నెలలో 1 రోజు ఖచ్చితంగా రైతు బజార్ వెళ్ళండి. 1-2 సార్లు ఏవైనా మాల్స్కి వెళ్ళండి. ఓసారైనా బంగారు షాప్కి వెళ్ళండి, కొనకపోయినా ఏం పర్వాలేదు. బట్టల షాపులకి లాస్ట్ వెళ్ళి బాగుంది రమ్మగారు. అదే ఎక్కడ మీరు ఏం కొనకపోయినా అత్యవసరమైంది కొనుక్కోండి, అంతే. అవసరం లేదు ఎవరో వెళ్తారు వాళ్ళతో పడిపోండి, నేను వెళ్ళినట్టే హ్యాపీగా. మంచి హ్యాపీనెస్ వస్తుంది, చాలా ఆనందం మీ సొంతం అవుతుంది. ట్రై చేసి చూడండి. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. నమస్తే. నమస్తే.